ఇగో దీనికి అనుగుణంగానే ఇక్కడ ఒక వార్త పడుతుంది. ఇక్కడ చూడు, ఢిల్లీని ఎదిరించినట్టు ఒక వార్త రాసుకొచ్చింది వెలుగు పేపర్. ఇక ఇక్కడ తెలంగాణను మొత్తం కేసీఆర్ ఆగం చేసినట్టు ఇక్కడ కేసీఆర్ హరీష్ ఒత్తిడితోటే కాళేశ్వరం డిజైన్లకు ఆమోదం. కాళేశ్వరం కమిషన్ ఎదుట కుండ బద్దలు కొట్టిన సిడిఓ మాజీ ఈఎన్సి నరేందర్ రెడ్డి. పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేంటి ప్రాబ్లం అన్నారు. బలవంతంగా చెక్ లిస్టుపై సంతకాలు, బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, నాణ్యత అన్నిటిలోని తప్పిదాలు, సిడబ్ల్యూసి ఆమోదం తర్వాత కూడా డిపిఆర్లో మార్పులు చేర్పులు, ప్రాజెక్ట్ ప్రతి డిజైన్లోనూ తలదూర్చిన ఎల్ఎన్టీ కంపెనీ, నిర్మాణాలను తనిఖీ చేసేందుకు గత ప్రభుత్వం తనను అనుమతించలేదని వెల్లడి. ఇక్కడ ఈయన పేరును బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో. ఎవరు ఈయన? ఈ ఆఫీసర్ ఎవరు? నరేందర్ రెడ్డి, ఈఎన్సి నరేందర్ రెడ్డి. ఇక ఏం జరుగుతుందో, సాక్ష్యాలను ఎట్లా తారుమారు చేయాలో ఆల్రెడీ ఈ రాష్ట్రానికి సంబంధించిన పెద్ద నుండి ఈ నరేందర్కి ఆదేశాలు వెళ్తే ఆ ఆదేశాలకు తగ్గట్టే ఆయన మార్పులు చేర్పులు చేసుకుంటా చెప్తా అంటాడు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో హడావిడిగా పనులు, కాళేశ్వరం బ్యారేజీలు గడువులోగా పూర్తి చేయాలనే తొందరలో రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు చేశారని, ఈ హడావిడికి వల్లే క్వాలిటీ కంట్రోల్ చెక్, గేట్ల ఆపరేషను, బ్యారేజీల నిర్వహణ సరిగ్గా జరగలేదని మాజీ ఈఎన్సి నరేందర్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి ఫ్లడ్ లైట్ల వెలుతురులో సెకండ్ ఫైల్స్ పనులు చేయకూడదు, కానీ 5,000 సెకండ్ ఫైల్స్ అలాగే చేశారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ అయ్యాక చక్కదిద్దడానికి అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. డిజైన్ విషయంలో సిడిఓ సిఈగా నాపై అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రులు ఎలా ఒత్తిడి తీసుకొచ్చారో నిర్మాణం విషయంలోనూ అదే తరహా అడవిడి చేశారు. అందువల్లే నష్టం జరిగింది. డ్యాంతో పోలిస్తే బ్యారేజీలు కొన్ని పరిమితులు, అనుకూలతలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా పీరియాడికల్గా జరగవలసిన తనిఖీలు, దిద్దుబాటు చర్యలు, మెయింటెనెన్స్ తదితరాలను చేపట్టాల్సి ఉన్నది. కానీ ఈ అంశాలకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు. నిజానికి బ్యారేజీలకు డిజైన్ డ్రాయింగ్ రూపొందించిన తర్వాత అందుకు తగినట్లుగా నిర్మాణం జరుగుతున్నదో లేదో చూడవలసిన బాధ్యత సిడిఓ చీఫ్ ఇంజనీర్దే. కానీ అందులో నాకు ఎలాంటి రోల్ లేకుండా పోయింది. చెక్కింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు అని వాపోయారు. తను ఏనాడు కాళేశ్వరంపై జరిగిన చర్చలు, సమావేశాల్లో పాల్గొనందున ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలు, కాన్సెప్ట్ ఎవరిదో తనకు తెలియదని కమిషన్కు నరేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. అంటే మొత్తానికి అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఈ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆ ప్రాజెక్టు డిజైన్ మొత్తం మార్చేసిండ్లు, దాన్ని ఆగం చేసిండ్లని ఈ నరేందర్ రెడ్డి చెప్తున్నది మనం అర్థం చేసుకోవాలి. నరేందర్ రెడ్డి మీకు అవకాశం ఉన్నదిగా, ఆనాడు బీజేపీ అయితే ఆ రోజు కేసీఆర్ మీద కక్ష కట్టింది కదా, ఇక్కడ తెలంగాణను అస్థిరపరచాలని బీజేపీ అయితే దృఢమైన సంకల్పంతో ఉన్నది కదా. మరి ఈ రోజు ఇన్ని చెప్తున్నావు కదా, ఆ రోజు నీకున్న అధికారంతో అదే బీజేపీ దగ్గరికి పోయి సార్గో ఇట్లా ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధంగా కడతానని ఎందుకు చెప్పలేకపోయిన్లు? ఈరోజు మీకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి వచ్చాక ఎవరి మీద నిందలు మోపుతామని ఇట్లా చూస్తాను. మీరు ఆ రోజు నోరు కట్టుకొని ఎందుకున్నారు? ఆ రోజు మీ నోటి నుంచి మాటలు ఎందుకు పెక్కలేదు? కాబట్టి ఇదంతా ఒక కుట్రపూరితంగానే గత ముఖ్యమంత్రి మీద, గత భారీ నీటిపారుదల శాఖ మంత్రి మీద ఏదో కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా ఈ వార్తలు రాసుకొస్తున్నారు. ఇది ఎంత నిజం ఏంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కోర్టులు ఉన్నాయి, దీనికి వాళ్ళు నిర్ణయిస్తారు.